హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీ కృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 29వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయతే తేషు చాప్యహం. నేను సకల భూతముల అనగా ప్రాణుల యందును సమభావంతో వ్యాపించి ఉందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవడునూ లేడు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే యుందురు. నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉందును. భగవంతుడు సకల ప్రాణుల యందు సమానంగా ఉంటాడు. భగవంతుడికి ఏంటంటే ఆ సమభావంతో ఉంటూ అంతటా వ్యాపించి ఉంటాడు. నాకు అప్రియుడు కానీ ప్రియుడు కానీ ఎవడును లేడు. భగవంతుడికి ప్రియమైన వాడని అప్రియుడు అంటే అందరూ కూడా భగవత్ స్వరూపులే, భగవంతుడి తాలూకు అంశమే. అటువంటి వారికి అంటే ప్రియము అప్రియం అనేది మన జీవుడికి ఉంటుంది. కష్టసుఖాలు లాభ నష్టాలు శుభాశుభము అన్నీ కూడా మన జీవుడికి ఉంటాయి. భగవంతుడికి ఏమి ఉండదు. భగవంతుడు అంటే మన జ్ఞానాన్ని ఇస్తారు. అంటే భగవంతుడు మనకి అంతర్యామి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు మనకి మంచిగా చెప్తాడు, చెడు చెప్పడు. కానీ చెడు కర్మలు చేస్తూ చెడును అనుభవిస్తూ ఉంటే అది మనకే నష్టము, మనకే దుఃఖంలో ఉంటాం. కాబట్టి భగవంతుడు అందరూ సమానమే. ఆ శుభకార్యములు చేసేవాడు శుభాన్ని పొందుతూ మంచి మార్గానికి వెళ్తూ ఉంటాడు, ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అశుభ కార్యక్రమాలు చేసిన వాడు దుఃఖాలు పాలయ్యి అనేక రకాల వంటి హింస పాలవుతుంటాడు. ఆ విధంగా భగవంతుడికి ఇద్దరు సమానమే. ఆ విధంగా మనకు ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్లో విద్యుత్ శక్తి ఉంది. మనం ఏది వెలిగించుకుంటామో, ట్యూబ్లైట్ వెలిగిస్తామో, బల్బు వెలిగిస్తామో, ఫ్యాన్ తిప్పుతాం. కానీ ఏది చేస్తాడది కరెంటుకి ఉండదు. అంతటికి కూడా కరెంటు సప్లై ఉంటుంది. ఆ విధంగా భగవత్ శక్తి మానవ జీవితానికి సకల ప్రాణులు కూడా భగవత్ శక్తి ఉంటుంది. ఎవరు ఏ కర్మను బట్టి ఏ కర్మ వాసన బట్టి ఏ సంస్కారాన్ని బట్టి వారు కర్మలు చేస్తూ ఉంటారు. మంచి కర్మ చేసేవారు మంచి ఫలితాన్ని పొందుతారు, చెడు కర్మ చేసేవారు చెడు కర్మని పొందుతారు, దుఃఖాలు అనుభవిస్తుంటారు. ఆ విధంగా చెప్తున్నారు భగవంతుడు. సకల ప్రాణుల యందును సమభావంతోను వ్యాపించి ఉందును. నాకు అప్రియుడి కానీ ప్రియుడి కానీ ఎవడు లేడు. కానీ నన్ను భక్తితో భజించువారు, నన్ను ఎవరైతే భక్తితో భజిస్తారో నా యందే ఉందురు, నేనును వారి యందును ప్రత్యక్షముగా ఉందును అని భగవంతుడు చెప్తున్నారు. ఆ విధంగా భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఉంటుంది. కాబట్టి మనం నిరంతరం కూడా భగవన్నామం చేస్తూ ఉండాలి, భగవన్నామం చేయాలి. హరి ఓం తత్సత్.